చరిత్ర గురించి మాట్లాడతారు, మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, మిగతా అన్నింటి గురించి కూడా మాట్లాడతారు. భారత రాజ్యాంగం పైన మీకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం ఏంటి? రాజ్యాంగం ఒక 200 మంది పైన కూర్చుని కలిసి రచించారు. అందులో ఒకరు దాన్ని చేత్తో రాశారట ప్రతి. దానికి లీడర్గా అంబేద్కర్ గారు ఉన్నారు. భారత రాజ్యాంగంలో మీరు ఒరిజినల్ రవిశంకర్ ప్రసాద్ అని ఒక మన కేంద్ర మంత్రి వారు దాన్ని ఒక్కో పేజీ తీసి చూపించారు. అందులో ఫస్ట్ ఫోటో రాములు వారు, పుష్పక విమానం, సీతాదేవి, లక్ష్మణుడు ఉంటాయి. తర్వాత కృష్ణుడు, గోవర్ధనగిరి, తర్వాత శంకర్ల వారు. భారత రాజ్యాంగంలో ఫస్ట్ ఉండేది ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆఫ్ కోర్స్ రాజ్యాంగ పీఠిక ప్రవేశిక ఉంటుంది. నాకు తెలిసి రాజ్యాంగంలో ఒక మతానికి చెందినటువంటి బొమ్మలు ఏమీ లేవు. మీకు తెలియదు కాబట్టి, మీకు తెలిసి అంటే మీకు తెలియదు కాబట్టి, అంటే ఆయనకంటే మీరైతే గొప్పలు కాదుగా. కానీ భారత రాజ్యాంగం మనం అంతా చదువుకున్నటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు మీ దగ్గరికి ఏ ప్రతి వచ్చిందో, ఏ షాప్లో కొన్నారో, ఆయన దగ్గర అయితే ఉంది. కేంద్ర మంత్రి వయసులో కూడా 60+ ఆయన ఓపెన్ చేసి మనకు ఫోటో చూపించారు, వీడియో అది చూడొచ్చు. మీరు ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళిన భారత రాజ్యాంగం నేను అనేది అదే. ఇలా చాలా మీరు ఇందాక అన్నారు కదా పదం కుట్ర, వాటిలో భాగం ఇవన్నీ. హిందూ మతాన్ని, హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని, లేదా మీరు చెప్పేటువంటి హైందవ ధర్మంలో ఉన్నటువంటి లోపాలని కూలంకషంగా చర్చించి బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం అంతా రాసినప్పుడు, రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అదే హిందూ మతాన్ని, దానికి సంబంధించిన దేవుళ్ళని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెడతారని ఎలా చెప్పాలి? రవిశంకర్ చెప్పారు కాబట్టి నమ్మమంటారా, లేకపోతే మనకు తెలియదు కాబట్టి అబద్ధం అనుకోవాలా? కాదు కదా. ఇప్పుడు మీకు కలజోడు ఉంది, కనబడుతుందిగా, ఇందులో అబద్ధమే ఉంది. అలాగే రాజ్యాంగంలో అది కనబడుతుందిగా.